హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 17th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025ను దృష్టిలో ఉంచుకుని భారతదేశం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనం చూసాము హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్కి సంబంధించి. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. వన్ బై వన్ మనం చూద్దామండి. స్టేట్మెంట్ 1, భారతదేశ పాస్పోర్ట్ ర్యాంక్ 2025లో 85వ స్థానానికి పడిపోయింది. దీనివలన 57 దేశాలకు వీసా రహిత ప్రవేశం లభించింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి 2025లో 85వ ర్యాంకులో ఉన్నాము. అండ్ 2024లో చూసినప్పుడు 80వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 5 స్థానాలు దిగజారి 85వ స్థానానికి పడిపోవడం జరిగింది. దీనివలన కేవలం 57 దేశాలకు మాత్రమే మనకి వీసా ఫ్రీ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఈ జాబితాలో టాప్ ప్లేస్ ఏ కంట్రీ ఉంది? సింగపూర్. సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండి. సింగపూర్ అరౌండ్ 193 కంట్రీస్కి వీసా ఫ్రీ యాక్సెస్ని కలిగి ఉంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ సూచికను అంతర్జాతీయ వాయు రవాణా సంఘం IATA అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ విడుదల చేసింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఈ IATA యొక్క డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ని నిర్ణయిస్తారు, కానీ దీనిని విడుదల చేసేది మాత్రం IATA కాదు. ఈ ఇండెక్స్ను హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది. అండ్ డేటా సోర్స్ వచ్చి IATA. సో IATA యొక్క డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ని నిర్ణయిస్తారు, కానీ IATA విడుదల చేయదు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? ఏ, వన్ ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, పాక్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలను నిశితంగా పరిశీలిస్తున్నాం భారత్. ఈ ఆర్టికల్ మనకి ఆన్ గోయింగ్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ గురించి అండ్ పాక్ ఆరోపణలు, దానికి ఇండియా యొక్క స్ట్రాంగ్ కౌంటర్ గురించి చూద్దాం. ఇది IRలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, వివక్షను దాటి మహిళల ముందడుగు. ఈ ఆర్టికల్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఎస్పెషల్లీ ఇన్ యూనిఫామ్ జాబ్స్లో క్రమేపీ పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం గురించి వివరిస్తుంది. ఇది మనకి సొసైటీ కంటెక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియా రష్యా ఆయిల్ ట్రేడ్ మీద డొనాల్డ్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ గురించి వివరిస్తూ ఉంది. అండ్ దీనిని భారతదేశం ఖండించడం కూడా మనం చూడవచ్చు. ఇది ఎనర్జీ సెక్యూరిటీ అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తే భారత్లో తగ్గనున్న వేడి రోజులు. ఈ ఆర్టికల్ ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి 10 years పూర్తయిన నేపథ్యంలో చేసిన ఒక అధ్యయనం యొక్క వివరాలను వెల్లడిస్తుంది. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, బాలలపై లైంగిక నేరాలు తీవ్రం. ఈ ఆర్టికల్ మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్లో సెక్సువల్ అఫెన్సెస్ ఎగెనెస్ట్ చిల్డ్రన్కి సంబంధించిన ఒక అధ్యయనం యొక్క కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇది మనకి సొసైటీ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పాక్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలను నిశితంగా పరిశీలిస్తున్నాం భారత్. భారత్ తరపున మాపై ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తుంది అని పాక్ మంత్రి ఆరోపణలను చూడవచ్చు. ఈ ఆర్టికల్ మనకి ఆన్ గోయింగ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బోర్డర్ టెన్షన్స్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి చూడవచ్చు. అండ్ ఇండియా యొక్క రెస్పాన్స్ గురించి ఇక్కడ చూద్దాం. ఈ టెన్షన్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ యొక్క రెస్పాన్స్ గురించి కూడా ఇప్పుడు చూద్దాం. పొరుగున ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య తలెత్తుతున్న ఘర్షణలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ గురువారం వెల్లడించింది. ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యాలకు తాము పూర్తి మద్దతును ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇక్కడ స్టేట్మెంట్ క్లియర్ అండి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సోవర్నిటీ, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇంటిగ్రిటీకి భారతదేశం పూర్తి మద్దతునిస్తుంది అని మన విదేశీ వ్యవహారాల శాఖ తేల్చి చెప్పింది. అదేవిధంగా కాబూల్లో 2022 జూన్ నుంచి కొనసాగుతున్న భారత టెక్నికల్ మిషన్ త్వరలో భారత రాయబార కార్యాలయంగా మారుతుంది అని ప్రకటించారు. 2021 ఆగస్టులో తాలిబాన్ తిరిగి రెజిమ్ పవర్లోకి వచ్చిన తర్వాత భారతదేశం వారితో దౌత్య సంబంధాలను అధికారికంగా నిలిపివేసింది. అయితే 2022 జూన్లో టెక్నికల్ మిషన్ని అక్కడ ప్రారంభించారు. ఇప్పుడు దౌత్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించడం కోసం ఆ టెక్నికల్ మిషన్ని త్వరలోనే రాయబార కార్యాలయంగా మారుస్తామని భారత్ ప్రకటించింది. ఈ ఆన్గోయింగ్ టెన్షన్స్ గురించి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ 3 విషయాలు ఖచ్చితంగా చెప్పగలము. ఒకటి,
పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యమిచ్చి వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. 2 తన అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం ఆ దేశానికి ఉన్న పాతలవాటు. 3 ఆఫ్ఘనిస్తాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వాన్ని చలాయించడం పాక్కు కోపం తెప్పిస్తుంది అని ఆయన వివరించారు. అంటే సింపుల్గా పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది, వారి దేశాలలో అశాంతిని కలిగించడానికి ప్రయత్నిస్తుంది, అలానే తన వైఫల్యాలను పక్క దేశాల మీదకి నెట్టివేయడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఈ ఆన్గోయింగ్ టెన్షన్స్కి కొన్ని మేజర్ రీజన్స్ మనం చూస్తే, ముఖ్యంగా ఈ డురాండ్ లైన్ ఏదైతే ఉందో ఈ డురాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ని డివైడ్ చేస్తుంది. 1893లో బ్రిటిషర్స్ ఈ డివిజన్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్లెయిమ్ ఏంటి, దీనిని చాలా అనీవెన్గా డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పాస్తూన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఈ పాస్తూన్ కమ్యూనిటీ మరియు బలూచ్ పీపుల్ మధ్య చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి. కానీ వీటిని పట్టించుకోకుండా ఈ పాస్తూన్స్ మరియు బలూచ్ పీపుల్ని అనీవెన్గా డివైడ్ చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుంది, హిస్టారికల్గా అండ్ కల్చరల్గా ఉన్న పాస్తూనిస్తాన్ అనే దానిని తిరిగి రివైవ్ చేయాలి అని, దానిని ఆఫ్ఘనిస్తాన్లో అంతర్భాగంగా చేయాలి అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్లెయిమ్. ఈ పాస్తూనిస్తాన్ అంటే ఏంటి, పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు లైక్ ఖైబర్ పఖ్తుంఖ్వా కావచ్చు, నార్థర్న్ బలూచిస్తాన్ కావచ్చు, ఈ ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను కలిపి ఈ పాస్తూనిస్తాన్ని తిరిగి రివైవ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ తన కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్లెయిమ్. ఈ పాస్తూనిస్తాన్ రీజియన్ని ఇక్కడ చూడవచ్చు, పాకిస్తాన్లోని కొన్ని టెరిటరీస్ని ఇది క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది, ఈ మొత్తం భూభాగాన్ని తన ఆధీనంలో పెట్టుకుని ఈ పాస్తూనిస్తాన్ కల్చరల్ అండ్ హిస్టారికల్ టైస్ని తిరిగి పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇరు దేశాల మధ్య క్రాస్ బోర్డర్ టెర్రరిజం అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ లైక్ టీటీపీ, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఈ మిలిటెంట్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకుంటూ పాకిస్తాన్లో దాడులు చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటి మీద ఇరు దేశాల మధ్య టెన్షన్స్ అనేవి ఉధృతమవుతూ ఉన్నాయి. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో బలంగానే ఉన్నాయి. అండ్ ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాకి భారతదేశంలో పర్యటించారు. ఈ పర్యటనను కూడా పాకిస్తాన్ తప్పుపట్టడం మనం చూడవచ్చు. ఈ పర్యటనలో భాగంగానే పాకిస్తాన్ మీద భారతదేశం తరపున ఆఫ్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుంది అని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్ర ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యొక్క ఆరోపణలు కూడా ఇలానే మనం చూడవచ్చు. పాక్పై దాడులు ప్రారంభమైనప్పుడు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారని, భారత ఆదేశాల మేరకే తమపై దాడులు జరిగాయి అని ఆయన ఆరోపించారు. అందువల్లనే భారతదేశం దీనికి పూర్తి స్థాయి కౌంటర్ని ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ తన తప్పులను ఎప్పుడూ ఒప్పుకోకుండా పక్క దేశాల మీదకు నెట్టివేయడానికి ప్రయత్నిస్తుంది అని భారత విదేశాంగ ప్రతినిధి పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2 దేశాల మధ్య 48 అవర్స్ సీజ్ ఫైర్ అనేది నడుస్తుంది. అలానే కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం జరిగిన భారత్ మధ్య ఆసియా దేశాల సమావేశం పాక్తో జరుగుతున్న ఘర్షణల్లో ఆఫ్ఘనిస్తాన్కు అండగా నిలబడాలి అని తీర్మానించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ సారథ్యంలో భారత ప్రతినిధి బృందం ఈ సదస్సుకు హాజరైంది. అదేవిధంగా పౌరులను రక్షించి ప్రాణ నష్టాన్ని నివారించేలా శత్రుత్వానికి శాశ్వత ముగింపు పలకాలి అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లను ఐక్యరాజ్యసమితి కోరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వివక్షను దాటి మహిళల ముందడుగు. ఈ ఆర్టికల్ మనకి ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ యూనిఫామ్ జాబ్స్ గురించి వివరిస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్ ట్రెండ్స్, ముఖ్యంగా 77th రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఐపీఎస్ బ్యాచ్లోని 36% స్త్రీల గురించి అండ్ దాని యొక్క సక్సెస్ గురించి వివరిస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ మోర్ ఉమెన్ ఇన్ యూనిఫామ్ జాబ్స్, ఈ యూనిఫామ్ జాబ్స్లో మహిళలు ఎక్కువ శాతం ఉంటే కలిగే లాభాలు అండ్ దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారిని ఎవరు అంటే అందరూ టక్కుని చెప్పే పేరు కిరణ్ బేడి. అందరికీ ఈ విషయం తెలుసు. 1972లో ఆవిడ మహిళా ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అంటే స్వాతంత్ర్యం తర్వాత ఒక మహిళ ఐపీఎస్ అధికారినిగా ఎంపిక అవ్వడానికి సుమారు 25 సంవత్సరాలు పట్టింది. భారతీయ సమాజంలో వేళ్ళూనికి పోయిన లింగ వివక్ష మరియు పితృస్వామ్య ధోరణులకు ఇదే నిదర్శనం.
అయితే ఇటీవలి కాలంలో ఈ బంధనాలన్నింటినీ తెంచుకుని మహిళలు ముందడుగు వేస్తూ ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇటీవల హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్న 77వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్లో దాదాపు 36% మంది మహిళా ఐపీఎస్లో ఉండడం సరికొత్త రికార్డు. అంటే ఒకప్పుడు కేవలం ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ ఎంపిక అవ్వడానికి 25 సంవత్సరాలు పడితే ఇప్పుడు ఒక బ్యాచ్లోనే 36% మంది మహిళలు ఐపీఎస్లో ఉండడం విశేషం. అలానే లాస్ట్ 5 ఇయర్స్తో మనం కంపేర్ చేసినప్పుడు ప్రస్తుత బృందంలో స్త్రీలు 15% పెరగడం సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పునకు అద్దం పడుతుంది. అయితే మనకి ఇవన్నీ ట్రెండ్స్ బాగానే కనిపిస్తూ ఉన్నా కూడా ఓవరాల్గా మనం చూసినప్పుడు నేటికి పోలీసు బలగాలలో మహిళల వాటా స్వల్పంగా ఉండడం దురదృష్టకరం. మనకి ఇటీవలి కొన్ని గణాంకాలు ఇండియా జస్టిస్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పోలీసులలో స్త్రీల వాటా 8% మాత్రమే ఉంది. అందులోనూ ఈ విధులు నిర్వహిస్తున్న సుమారు 2.4 లక్షల మంది మహిళలలో కానిస్టేబుల్ ర్యాంక్స్ వారే సుమారు 90% పైగా ఉన్నారు. ఐపీఎస్ ర్యాంకింగ్ వారు కేవలం 960 మంది మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలన్నీ కూడా చాలా వేరియేషన్స్ని చూపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల అకృత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. పోలీసులలో తగినంత స్త్రీలు లేకపోవడం వలన చాలామంది బాధిత మహిళలు పోలీస్ స్టేషన్కి వచ్చి తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఇది సమాజంలో మహిళలపై మరిన్ని అకృత్యాలకు దారితీస్తూ ఉంది. మనము రాష్ట్రాల వారీగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడుల్లో మొత్తం పోలీసు సిబ్బందిలో స్త్రీలు 20% మించి ఉంటే తెలంగాణ, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ వంటి చోట్ల వారి వాటా 9% కంటే తక్కువకే పరిమితమైంది. పోలీసు బలగాలలో మహిళల సంఖ్య పెరిగితే ఫ్రెండ్లీ పోలీస్ విధానాలకి మరింత ఊతం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాము, కొంతమంది పోలీసులు జనాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ కొడుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్లలోనే స్త్రీలపై అనేక హేయమైన నేరాలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. మహిళల సంఖ్య పెరిగితే ఇలాంటి వాటికి అడ్డుకట్టపడుతుంది. కిరణ్ బేడీ గారు ఒక మాట అన్నారు, మహిళలు కార్యాలయాలలో సహానుభూతి వాతావరణాన్ని ఏర్పరుస్తారు. అంటే ఎంపతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాకీలలో స్త్రీల వాటా ఎంత అధికమైతే ఫ్రెండ్లీ పోలీసింగ్కు అంత వేగంగా బాటలు పడతాయి. తద్వారా మరింత మంది మహిళలు ముందుకు వచ్చి తమ బాధలను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ తద్వారా ఎక్కువ నేరాలను అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి మనకి మేజర్ అడ్వాంటేజెస్ ఉమెన్స్ ఎక్కువ మంది యూనిఫామ్ జాబ్స్లోకి రావడం వలన. అయితే దీనికి తీసుకోవాల్సిన చర్యలు, మెజర్స్ ఏంటి? పోలీసులుగా మహిళలు సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ప్రతి స్టేషన్లోనూ వారికి తగిన వసతులు కల్పించాలి. వారి ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రజా భద్రతకు సంబంధించిన అన్ని విధులను వారికి అప్పగించాలి. అధికారిక గణాంకాల ప్రకారమే 2012-22 మధ్య పోలీసు దళాలలో ఖాళీలు 5 లక్షలకు పైగా ఉన్నాయి. వాటిని త్వరితగతిన భర్తీ చేసి నియామకాల ప్రక్రియలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా మహిళల యొక్క రిప్రజెంటేషన్ని పెంచే అవకాశం ఉంటుంది. తద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్కి మరింత వేగంగా బాటలు పడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య ఖండించిన భారత్. ఈ ఆర్టికల్ మనకి ఇండియా, యుఎస్ మరియు రష్యా మధ్య రిలేషన్స్, ఎస్పెషల్లీ ఇండియా మరియు రష్యా మధ్య ఆయిల్ ట్రేడ్ మీద ట్రంప్ యొక్క అక్కసు గురించి ఇక్కడ చూడవచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మోదీ నా మిత్రుడు, మా మధ్య బలమైన అనుబంధం ఉంది. రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడం నాకు ఇష్టం లేదు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగించేందుకు ఇది వనరుగా ఉపయోగపడుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని మోదీ హామీ ఇచ్చారు అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారతదేశం ఖండించింది. నాకున్న సమాచారం ప్రకారం మోదీ, ట్రంప్ మధ్య నిన్న ఎలాంటి సంభాషణ జరగలేదు అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశ చమురు దిగుమతి విధానాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులను అనుసరించి వివిధ మార్గాల నుంచి ఇంధనాన్ని సేకరిస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఈ వ్యాఖ్యల మీద రష్యా కూడా స్పందించింది. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య ఇంధన బంధం ఉందని పేర్కొంది.
సో ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రెజర్ని భారతదేశం ఏమాత్రం లొంగడం లేదు. అండ్ భారతదేశం తన యొక్క ఇంధన భద్రతను మరియు జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రష్యాతో చమురు బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాక్ సొమ్ము కోసం భారత్పై ట్రంప్ కక్ష, అమెరికా మాజీ రాయబారి రహామ్ ఇమాన్యుయల్ ఆరోపణలు. ఈ ఆర్టికల్ మనకి ఎలిగేషన్స్ ఆన్ పాక్ యుఎస్ రిలేషన్స్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా గురించి వివరిస్తాయి. అండ్ ట్రంప్ యొక్క సౌత్ ఏషియన్ పాలసీ అండ్ దీని మీద యుఎస్లో వ్యతిరేకత గురించి మనం ఇక్కడ చూడవచ్చు. పాకిస్తాన్ సొమ్ము కోసం ట్రంప్ అహంభావంతో వ్యవహరిస్తున్నారు అని, అందుకోసం భారత్ అమెరికా సంబంధాలను కూడా చెడగొట్టారు అని అమెరికా మాజీ రాయబారి రహామ్ ఇమాన్యుయల్ ఆరోపించారు. చైనాను ఎదుర్కోవడంలో అగ్రరాజ్యానికి భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి. ఆ విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు ట్రంప్ అహం చూపిస్తున్నారు. 40 ఏళ్ల వ్యూహాత్మక ప్రణాళికను, దౌత్య సంబంధాలను ఆయన వదులుకుంటున్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ చేసింది తానేనంటూ ట్రంప్ చేసిన వాదనను ప్రధాని మోదీ అంగీకరించకపోవడంతో ఆయన అహం దెబ్బతింటున్నట్లు ఉంది అని ఈయన ఆరోపించడం చూడవచ్చు. అలానే పాక్ నుంచి ట్రంప్ కుమారుడికి భారీ మొత్తంలో డబ్బు అందుతోంది. ఈ కారణాల వల్లనే భారత్ అమెరికా సంబంధాలను ట్రంప్ చెడగొడుతున్నారు. ట్రంప్ చేసిన ఈ భారీ తప్పిదాన్ని చైనా తమకు అనుకూలంగా మార్చుకుంటుంది అని ఇమాన్యుయల్ ఆరోపించారు. యాక్చువల్గా మనము డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత సౌత్ ఏషియన్ పాలసీలో కొంత షిఫ్ట్ని చూడవచ్చు. పాకిస్తాన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడం, భారత్ను వ్యతిరేకిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది పాకిస్తాన్ యొక్క రిసోర్సెస్, ఏవైతే బలూచిస్తాన్ ప్రాంతంలోని రేర్ ఎర్త్ రిసోర్సెస్ ఉన్నాయో వీటి మీద అమెరికా కన్నుపడింది అని, డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ వ్యాపార అవసరాల కోసం పాకిస్తాన్లోని ఈ బలోచ్ ప్రాంతాన్ని తాకట్టుగా పెట్టుకుంటూ పాకిస్తాన్ రిసోర్సెస్ని వాడుకోవాలి అని భావిస్తున్నట్లు కొన్ని కథనాలు మరియు అమెరికాలోని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికోసం భారత్తో సంబంధాలను కూడా వదులుకుంటున్నారు అని, ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క డిప్లొమాటిక్ పాలసీలో వన్ ఆఫ్ ద మేజర్ బ్లండర్ అని చాలామంది విశ్లేషకుల భావన. ఇక్కడ అమెరికా మాజీ రాయబారి రహామ్ ఇమాన్యుయల్ కూడా ఇదే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తే భారత్లో తగ్గనున్న వేడి రోజులు. ఈ ఆర్టికల్ మనకి 10 years ఆఫ్ ప్యారిస్ క్లైమేట్ డీల్ గురించి అండ్ దానికి సంబంధించిన కీ అబ్జర్వేషన్స్ గురించి వివరిస్తుంది. ఇందులో ప్యారిస్ క్లైమేట్ డీల్లోని టార్గెట్స్ ఏంటి అండ్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనేది చూద్దాం. ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని సరిగా అమలు చేస్తే భారత్లో ఏటా అత్యధిక వేడి నమోదు కాగల దినాల సంఖ్య 30 రోజుల మేర తగ్గుతుంది అని క్లైమేట్ సెంట్రల్ అండ్ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్యారిస్ ఒప్పందం మేరకు ప్రపంచ దేశాలు భూతాపం పెరుగుదలను 2.6 డిగ్రీల సెల్సియస్ దాటకుండా చేస్తే 57 రోజుల పాటు అధిక వేడిని నివారించవచ్చు. ఈ ఇయర్తో ప్యారిస్ క్లైమేట్ డీల్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ అధ్యయనం నిర్వహించడం జరిగింది అండి. 2015లో దాదాపు 200 ప్రపంచ దేశాలు ఈ ప్యారిస్ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. అండ్ దీని యొక్క టార్గెట్స్ని మనం చూస్తే ప్రపంచ వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయిలో ఉంచేందుకు కృషి చేయడంతో పాటు ఆ పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేసేందుకు ప్రపంచ దేశాలు కట్టుబడాల్సి ఉంది అని తెలుపుతుంది. ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ గురించి కొంత డీటెయిల్డ్ డిస్కషన్ చూద్దాము అండి. ఇది ఏ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పులను అరికట్టడం కోసం ఇది ఒక లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ. దీనిని 196 దేశాలు ఆమోదించాయి. COP21 ఎప్పుడు అమలులోకి వచ్చింది? దీనిని 12 డిసెంబర్ 2015లో ఆమోదిస్తే 4 నవంబర్ 2016 నుంచి అమలులోకి వచ్చింది. దీనిని ఎక్కడ అడాప్ట్ చేసుకున్నారు? COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద 1992 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCC యొక్క 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశంలో ఇది ప్యారిస్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దీనిని అడాప్ట్ చేసుకున్నారు. దీని యొక్క ప్రధాన గోల్స్, లక్ష్యాలు ఏంటి అనేది చూస్తే హోల్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees సెంటీగ్రేడ్. గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ని 2 డిగ్రీలకి మించకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అలానే పర్స్యూ ఎఫర్ట్స్ టు లిమిట్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ టు 1.5 degrees. టెంపరేచర్ ఇంక్రీజ్ 1.5 degreesని మించకుండా చర్యలు చేపట్టాలి.
అలానే ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్ అనేది కూడా చాలా కీలకమండి. దీనిని కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ సిబిడిఆర్ అని పిలుస్తారు. సిబిడిఆర్ అంటే ఏంటి? అన్ని కంట్రీలకి కామన్గానే ఉంటుంది, కానీ బాధ్యతలు భిన్నంగా ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఉండవచ్చు, కొన్ని దేశాలు తక్కువగా ఉండవచ్చు, కానీ ఈ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం కామన్గానే ఉంటాయి. దీనినే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. అంటే ఎక్కువ పొల్యూషన్ విడుదల చేసే ఈ కాలుష్యానికి కారణం అయిన కంట్రీస్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అండ్ తక్కువ అంటే డెవలపింగ్ కావచ్చు, పూర్ కంట్రీస్ కావచ్చు, వాటికి కొంత తక్కువ బాధ్యత ఉంటుంది. కానీ వీటన్నిటికీ కామన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్. అండ్ ఈ ఇయర్ ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10 years పూర్తయిన నేపథ్యంలో ఎగ్జామ్ కంటెక్స్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బాలలపై లైంగిక నేరాలు తీవ్రం, దేశంలో 2017 నుంచి 22 మధ్య 94% అధికం. ఈ ఆర్టికల్ మనకి సెక్సువల్ అఫెన్సెస్ అగెనెస్ట్ చిల్డ్రన్ అండ్ దానికి సంబంధించిన రీసెంట్ ట్రెండ్స్ గురించి వివరిస్తుంది. అండ్ ఇన్ టు ద లైట్ ఇండెక్స్ 2025 సర్వే యొక్క కీ స్టాటిస్టిక్స్ ఇక్కడ చూద్దాం. దేశంలో 2017 నుంచి 22 మధ్య కాలంలో చిన్నారులపై లైంగిక నేరాల కేసులు 94% మేర అధికమైనట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 2017లో 33,210 పోక్సో కేసులు నమోదవగా నెక్స్ట్ 5 yearsలో ఆ సంఖ్య 64,469కి చేరింది. అండ్ మరోవైపు పోక్సో కేసుల విచారణ వేగం కూడా పెరిగింది. ప్రాసిక్యూషన్ రేటు 90% పైనే ఉంది అని, ఇది బలమైన చట్టాల అమలును మరియు విధానాలను సూచిస్తుంది అని ఈ అధ్యయనం తెలిపింది. ఈ రిపోర్ట్ ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై హిడెన్బర్గ్ యూనివర్సిటీ, న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చైల్డ్ లైట్ గ్లోబల్ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇన్ టు ది లైట్ ఇండెక్స్ 2025 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. సో ఆ నివేదికలోని గణాంకాలే ఇక్కడ మనం చర్చించడం జరిగింది. దీని ప్రకారం భారత్, నేపాల్, శ్రీలంక దేశాలలో ప్రతి 8 మంది చిన్నారులలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు అని ఈ అధ్యయనం వెల్లడించింది. అంటే 12.5% ఈ సెక్సువల్ అఫెన్సెస్ రేట్ అనేది ఉంది. అంటే ప్రతి 8 మంది పిల్లలలో ఒకరు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇది చాలా చాలా ఆందోళన కలిగించే అంశం అండి. ఎందుకు అంటే భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక టాబూలా చూస్తారు. అలానే చిన్నతనం నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మన స్కూల్స్లో కావచ్చు, ఇంటి దగ్గర పేరెంట్స్ కావచ్చు ఎక్కువ దీని గురించి చర్చించరు. ముందు నుంచే పిల్లలకి వీటి గురించి అవగాహన కల్పించాలి. ఎస్పెషల్లీ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ వీటి గురించి ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అలానే ఎవరైనా వారి పట్ల మిస్బిహేవ్ చేస్తే ఇమీడియట్గా తల్లిదండ్రులకు చెప్పుకునేంత చొరవ కూడా వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే మనము ఈ లైంగిక నేరాలను చిన్నపిల్లల మీద చేసే దాడులను ఆపగడానికి అవకాశం ఉంటుంది. అలానే 2025 నోబెల్ విజేతలకి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ ఇంకొకసారి బ్రీఫ్గా ఇక్కడ చూడండి. వైద్య శాస్త్రంలో మేరీ ఇబ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సకగుచి ఈ ముగ్గురికి పరదీయ రోగ నిరోధక శక్తి అంటే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పై చేసిన పరిశోధనలకు గాను ఫిజియాలజీలో ఈ అవార్డు లభించింది. అలానే ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో మనం చూస్తే జాన్ క్లార్క్, మిషెల్ డెవరెట్, జాన్ ఎం మార్టినిస్ ఈ ముగ్గురికి సబ్ అటామిక్ క్వాంటమ్ టన్నెలింగ్ పై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు లభించింది. అండ్ కెమిస్ట్రీ రసాయన శాస్త్రం విభాగంలో సుసుము కిటగవా, రిచర్డ్స్ రాబ్సన్, ఒమర్ ఎం యాగి ఈ ముగ్గురికి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లో చేసిన పరిశోధనకు ఈ అవార్డు లభించింది. ముఖ్యంగా MOF స్ట్రక్చర్స్ అనేవి వాతావరణంలోని పొల్యూటెంట్స్ని స్క్వీజ్ చేయడానికి చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అలానే సాహిత్యంలో లాస్లో క్రస్నహోర్కాయి హంగరీకి చెందిన ఈ రచయితకు ఇవ్వడం జరిగింది. అంతకు ముందుగానే ఆయనకి 2015లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, 2019లో నేషనల్ బుక్ అవార్డు వచ్చాయి. అండ్ శాంతి, పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ అండి. ఈ పీస్ కేటగిరీలో వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోకి ఈ అవార్డు లభించింది. వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల పోరాటానికి మద్దతుగా ఆవిడకి ఈ పీస్ ప్రైజ్ అనేది లభించింది. అండ్ అర్థశాస్త్రంలో మనం చూస్తే జోయల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్ అండ్ పీటర్ హోవిట్ ఈ ముగ్గురికి ఈ ఇయర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. ముఖ్యంగా ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్ గురించి వివరించినందుకు వారికి ఈ అవార్డు లభించింది. ఇందులో జోయల్ మోకిర్ సాంకేతిక పురోగతి ద్వారా
స్థిర వృద్ధికి ముందస్తు అవసరాలు గుర్తించినందుకు అవార్డు లభించింది. 1/2 ఆఫ్ ద అవార్డు ఈయనకి లభించింది. అలానే మిగిలిన 2 అగియాన్ హౌవిట్లకు క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు గాను ఈ అవార్డు లభించింది. లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసాము క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి అనేది. సో ఏదైనా ఒక నూతన సాంకేతికత పాత వస్తువులను రీప్లేస్ చేస్తూ ఆర్థిక వృద్ధికి దోహదపడుతూ ఉంటుంది. దానినే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని పిలుస్తారు. సో ఈ సిద్ధాంతం ప్రతిపాదించినందుకు గాను వీరికి నోబెల్ అనేది లభించింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్యారిస్ ఒప్పందం మార్గదర్శక సూత్రం ఏమిటి? సో ప్యారిస్ ఒప్పందం యొక్క మార్గదర్శక సూత్రం గురించి అండ్ ప్యారిస్ క్లైమేట్ డీల్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.